వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటేసుకుంది. విచారణను వేగవంతం చేసిన సిట్ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి విచారణకు రావాలని వారికి ఇచ్చిన నోటీసులు అధికారులు ఆదేశించారు. మరి సిట్ నోటీసులకు మాజీ సీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్లు ఏ విధంగా స్పందిస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ప్రస్తుతం అత్యంత కీలక దశకు చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 600 మందికి పైగా రాజకీయ నాయకులు, న్యాయమూర్తుల మరియు వ్యాపారవేత్తల ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ కేసు ప్రారంభమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సుదీర్ఘకాలం అమెరికాలో ఉండి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 2025లో భారత్కు తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం ఆయనను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల ప్రత్యేక విచారణ బృందం సుదీర్ఘంగా విచారిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర ఫోన్లో ఉన్నారు. రవీంద్ర, అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో దాదాపుగా ఎంతో మంది నాయకులే, అంటే రాజకీయ నాయకులే కావచ్చు, పోలీస్ అధికారులే, జడ్జీలే, రకరకాలైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళ సంభాషణ వినడము, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసి దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించడం ఈ అధికారుల పని. ఆ తర్వాత సమాచారాన్ని మొత్తం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకు, తర్వాత కేటీఆర్ కు ప్రమేయంగా కేటీఆర్ నేతృత్వంలో నడిచినటువంటి ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అధికారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రతిరోజు సమాచారం అందించడం, ఎవరెవరు ఏ విధానికి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు కానీ లేకుంటే ఇతరత్ర సమాచారం ఏదైతే ఉందో అది వాళ్ళకు సమాచారం సేకరించడం, తదుపరి అటు వ్యక్తుల పైన ఆ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం. అంటే కేటీఆర్ నేతృత్వంలో జరిగినటువంటి పలానా వ్యక్తి ఈ విధంగా ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడుతున్నాడు, ప్రత్యేక అంటే వాళ్ళ ఏ కోణంలో అయితే సినీ యాక్టర్లు కానివ్వండి, హీరోయిన్లు కానివ్వండి, రకరకాల వ్యక్తుల ఫోన్లు ఇచ్చి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయండి, వీళ్ళ యాక్టివిటీస్ తెలుసుకోండి అని చెప్పేసి ఆదాయాలకు అనుగుణంగానే ఈ అధికారులు పనిచేసినామని గత వాళ్ళ పోలీస్ కస్టడీ తీసుకుని చెప్పడం జరిగింది. అందులో మెయిన్ కీలక పాత్ర పోషించినటువంటి అధికారి అయితే ఎవరో ఉన్నారో ప్రభాకర్ రావును ముఖ్య నిందితుడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టకైనా ఈయన నన్ను కస్టడీలో తీసుకుంటారు, నాకు ఇబ్బందులు తలెత్తాయని ఆయన దేశం విడిచి వెళ్లిపోయి అమెరికాలో తలదాచుకోవడం జరిగింది. 2 సంవత్సరాల అనంతరం తిరిగి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రాకపోతే లాస్ట్కు మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారానే అయిపోయి సుప్రీంకోర్టులో సరెండర్ అయ్యి ఆ ద్వారా కస్టడీకి తీసుకోకుండా పోలీస్ అధికారుల సమక్షంలో ఉండే విధంగా ఏర్పాటు అయ్యి అక్కడికి రావడం జరిగింది. అంటే ఈ రోజు 2 రోజుల నుంచి కూడా సమాచారం ఏమి ఇవ్వకపోవడంతో నిన్న ఏదైతే సిపి సజ్జనార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో సపరేట్ మళ్ళీ 9 మంది ప్రత్యేక బృందం ఏర్పాటై వివిధ ప్రశ్నలకు సంపాదించడం జరిగింది. అంటే ఖచ్చితంగా చెప్పాల్సిందే, పోలీసు అధికారులకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందో ఆ విధంగానే అధికారులు కాబట్టి సజ్జనార్ నేతృత్వంలో కొద్దిగా సమాచారం సేకరించడం జరిగింది. ఆ సమాచారంలో భాగంగానే సిఎస్ సోమేష్ కుమార్ కానీ తర్వాత ఇతరత్ర ఉన్నత అధికారులు కొంతవరకు నిన్న కొంత ఫలితం సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే మొత్తానికి చూసినట్లయితే కనుక ఈ గత 2 సంవత్సరాల నుంచి సిట్ అధికారులు అంటే ఒక్కొక్క వ్యాపారస్తులను కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సినీ ప్రముఖులను కానివ్వండి, రకరకాలైనటువంటి వ్యక్తులను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు, వాళ్ళ పర్సనల్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. అంటే సొంత చెల్లెైనటువంటి కవిత కూడా మొన్న రీసెంట్ గా ఆరోపణ చేసింది. సొంత తల్లే మాట్లాడుతున్న సంభాషణ, భార్యాభర్తల సంభాషణ విన్నటువంటి దుర్మార్గులు ఈ కేటీఆర్ అని చెప్పేసి కూడా బహిరంగంగా ప్రెస్ మీట్ లో కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తర్వాత ఏంటంటే ఇట్లాంటి మహిళల సంభాషణలు కూడా వినడం, వాళ్ళ వ్యక్తిగత సంభాషణలు వినడం అనేది ఒక దురాదృష్టకరం. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి లేదని కూడా కవిత ఆరోపణలు చేసింది. అంటే మొత్తానికి చూసినట్లయితే కనుక దీనికి ముఖ్య కారకుడైనటువంటి సాఫ్ట్వేర్ తేవడం, ఇతర దేశాల నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి సపరేట్ అనేటువంటి ఒక పర్యవేక్షణ అధికారుల మధ్య కొంతమంది నియమించడం, అక్కడ సపరేట్ ఒక బిల్డింగ్ తీసుకొని అందులోనే సపరేట్ గా ఒక వింగ్ తయారు చేసి ఈ సంభాషణలు వినడం, ఈ కేటీఆర్ చేరవేయడం, ఈ రకరకాలైనటువంటి వివరాలు పాల్పడినట్టు గతంలోనే ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే మన పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చాలా సార్లు ఆక్షేపణలు చేసిండ్రు, ప్రభాకర్ రావును హెచ్చరికలు చేసిండ్రు. ప్రభాకర్ రావును రిటైర్మెంట్ అయినా కూడా
నిన్ను నిన్ను చొక్కా బట్టి లాక్కొచ్చి కూర్చోబెట్టి నేను పర్యవేక్షించి చూస్తాను కూడా బహిరంగంగా మాట్లాడిన సందర్భం మనం విన్నాం. అంటే ఇదే అంశాన్ని చూసినట్లయితే ఇది ఖచ్చితంగా నా పైన చర్య ఉంటుంది అనే ప్రభాకర్ రావు గారు అమెరికాకు వెళ్ళిపోయి దాచుకోవడం జరిగింది. మొత్తం కూడా ప్రభుత్వం రావటం అదే ఛాలెంజ్ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం, ఆయనకు బెంబేలు ఎత్తిపోయి పారిపోవడం జరిగింది. మొత్తానికైతే ఒక కొలిక్కి వచ్చింది, తీసుకురావటం, కూర్చోబెట్టి సిట్టాధికారులకు అప్పగించడం, పర్యవేక్షణ వేగవంతం ఉంది. ఈ కొద్ది సమయంలో కొద్ది రోజులలోనే దీన్ని పురాకృతం చేసి దీనిపైన చర్యలు ఎవరెవరు ఉంటారో ఎంతమంది లీడర్లు ఉన్నారు, ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎంతమంది అధికారులు ఉన్నారు. రవీంద్ర ఫోన్ ట్యాపింగ్ కేసులో సోమేష్ కుమార్ అలాగే నవీన్ చంద్ పాత్ర కీలకం కాబోతుందా? అలాగే వీరిని విచారిస్తే మరిన్ని పేర్లు పైకి కనపడే అవకాశం ఉందంటారా? గోపిచంద్ కావాలి, అధికారులు కావచ్చు, తర్వాత సోమేష్ కుమార్ కావచ్చు, ఇంకా కొంతమందికి కూడా అధికారులకు వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, నోటీసులు ఇచ్చారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని రావటం ఆలోచన అయితే మాత్రం కనుక ఖచ్చితంగా చర్యలు బయటపడినాయి. చర్యలు తప్పవనేది మాత్రం ప్రభుత్వం హెచ్చరికలు ఉన్నాయి. దాని ద్వారా వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. కొంత సాఫ్ట్వేర్ ధ్వంసం చేశారు. కొంత ధ్వంసం చేసినప్పటికీ ఉన్న ఆధారాలతోనైతే వాళ్ళ ఎవిడెన్స్ తీసుకొని అయితే చర్యలు ఉంటాయి. ఎవరెవరి పాత్రదారులు ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఒక నివేదిక ఉంది. ఆ నివేదికను కంపేర్ చేసుకోవడానికి మళ్ళా అధికారులను పిలిపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ యొక్క తుది మేరకులు దిద్దుకోవడం తప్ప ఇలా ఏం లేదు. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. బాధితులను ఎవరిని వదిలిపెట్టమనేది కూడా ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ఆ హెచ్చరికల ద్వారానే ఒక సిట్ అధికారులను సపరేట్ ఒక వింగ్ అయితే నియమించి వాళ్ళపైన నిర్ధారణ చేసుకున్న తర్వాతనే వాళ్ళపైన చర్యలు ఉంటాయి అనేది కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తాం. మేము ఎక్కడ తొందరపాటు చేయం. ఆ చర్యలు చట్టపరంగానే చర్యలు ఉంటాయి. దోషులు ఎవరు కూడా వదిలిపెట్టామనేది హెచ్చరికలు చేశారు. అయితే అందులో భాగంగానే ఈ రోజు తుది మెరుగులు సిట్టు అంటే పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఇది ఫైనల్ కాబోతుంది. దాదాపుగా అంటే నాకు తెలిసినట్టు ఒక 30 రోజుల వ్యవధిలోనే దీన్ని క్లోజ్ చేయాలి. దీన్ని పునరాగించొద్దు, దీన్ని ప్రొలాంగ్ చేయొద్దు, ఇష్యూను క్లోజ్ చేయాలి, బాధితులపైన చర్యలు తీసుకోవాలి, దానిపై విచారణ కొనసాగడం అవకాశం లేదు, దాన్ని క్లోజ్ చేసి దానిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా కూడా మనకు తెలియవస్తుంది. మనోజ్. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.